నిన్న నా కడుపు కాస్త తేడా చేసి బాగా విరోచనాలైనాయి. చాలా సంతోషం సార్. విరోచనాలయ్యా, మీరు చెప్పండి సార్. ఆ బాధాస్ఫూర్తితో నే రాసిన కవిత ఇది. కడుపు చెడితే విరోచనాలు, కళ్ళు చెడితే సులోచనాలు. సులోచనాలంటే కళ్ళజోడయ్యా. దిక్కుమాల విరోచనాలకి దివ్యమైన సులోచనాలకి ఏం కనెక్షన్ పెట్టారు సార్? మీకు మీరే సార్. సార్ ఆ విషయం కూడా కనిపెట్టేశారనమాట. కనిపెట్టక చేస్తావా సార్? ఈ నాళ్ళుగా మీ గేయాలు వింటున్నాం. తర్వాత చదవండి సార్. వినండి. హాయి గొలిపెడిది ఆవులింత, దరిద్రమైనది కౌగిలింత, దివ్యమైనది మా ఊరి సంత. ఏమిటి సార్, ఆవులింత హాయిగాను కౌగిలింత దరిద్రంగాను ఉంటుందా? అలా ఉంటుందని చెప్పడమే వారు గొప్పతనం. పైగా ఆవులింతల్ని కౌగిలింతల్ని సంతకు తోలుకొచ్చేశారు అంటే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు టైం ఎంత అయిందయ్యా? ఏం సార్ మీ వాచ్ పనిచేయట్లేదా? షటప్. నువ్వు పేరుకి అసిస్టెంట్ మేనేజర్వి, పనికి పెద్ద సోంబేరివి. అది కాదు సార్. మీరంతా ఎన్ని గంటలకు వచ్చారయ్యా? సరిగ్గా 9 గంటలకు వచ్చాం సార్. లేకపోతే మీ దివ్యమైన గేయాల్ని మేము మిస్ అయిపోం సార్. ఆ మాత్రం శ్రద్ధ, బుద్ధి, భయము, భక్తి ఈ మనిషికి ఎందుకు తగలలేదని అడుగుతున్నాను. అది కాదు సార్, ఇంట్లో అర్జెంట్ పని ఉండి. అంటే వీళ్ళెవ్వరికి పనులు లేవా? అయినా టైంకి వచ్చి ఎందుకు నా గేయాలని వింటున్నారు? సారీ సార్. అదిగా అదొకటి నేర్చావు. ఎప్పుడు బుర్రలేని పనులు చేయడం, నా ఒంటికో శారీ చుట్టేయటం, చేతులు నలుపుకుంటూ దిక్కుమాల చూపులు చూడటం. ఇంతకీ ఆ జాక్సన్ కంపెనీ వాళ్ళకి రిప్లై తగలేసావా? లేదు సార్. చాప్. ఇంకో 5 నిమిషాల్లో ఆ కంపెనీ వాళ్ళకి రిప్లై నా టేబుల్ మీద ఉండాలి. లేకపోతే మిస్టర్ బుద్ధావతారం, నువ్వు ఆమదాల వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నౌ యూ కెన్ గో. ఓకే సార్. గేయాలు వినలేదని జాక్సన్ కంపెనీ ఫైల్ కాదు, జాక్సన్ కంపెనీ ఫైల్. తుమ్మలు, ఆ జాక్సన్ కంపెనీ ఫైల్ ఎక్కడుందో కాస్త వెతికిస్తావా? నథింగ్, నో బిజినెస్, ఐ గో కాఫీ. వెళ్ళు. వీడొకడు. ఫైల్ ఎక్కడ పెట్టాను? ఆ రాక్ మీద ఉండాలి. ఇదిగో ఇక్కడ ఉంది. కరెక్ట్. సారీ, జాక్సన్ కంపెనీ ఫైల్ అక్కడ ఉంది. ఇట్స్ ఆల్ రైట్. మేడం, మీకు అభ్యంతరం లేకపోతే? దేనికి అభ్యంతరం? మీరు కాస్త నిలబడితే మీ మీద ఎక్కి, సారీ, మీ కుర్చీ మీద ఎక్కి జాక్సన్ కంపెనీ ఫైల్ తీసుకుంటాను. దీంట్లో అభ్యంతరం ఏముంటుందండి, తీసుకోండి. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు వస్తావు ఆఫీసుకి లేటు. నీ వల్ల ఈ కంపెనీకే గొప్ప చేటు. తింటావు 10 ప్లేట్ల సాపాటు. ఇప్పుడు నీకు వెయ్యక తప్పదు నేను కాటు. కుర్చీ ఖరీదెంతరా? చేత్తో చూపించాలి. 400. ఓకే, ఈ నెల నీ జీతంలో 400 కట్. మేడం, ఏమిటండి? ఏం లేదు, లంచ్ టైం మీరు ఇంకా. అదండి, ఈ స్టేట్మెంట్ అర్జెంట్ గా టైప్ చేయాలి. లంచ్కి వెళ్తే లేట్ అవుతుందని. మేడం, నేను మీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పండి. అది 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 బ్యాగ్. అది చెప్పండి. అది అది ఏమిటంటేనండి, అయ్యో ఇంక మీ సారీ పడిందేమోని. సారీ మీద ఇంక పడిందేమోనని. సారీ. మొత్తానికి మనవాడు చేసిన పని మళ్ళీ చెప్పనా? ఏమండి, నేను కావాలన్న తప్పు చేయలేదండి. ఏ తప్పు? నేను సౌందర్య గారితో మాట్లాడడానికి ఆవిడ టేబుల్ దగ్గరికి వెళ్ళానండి. యాక్సిడెంటల్ గా నా చేయి తగిలి ఇంకు బాటిల్ కింద పడిపోయిందండి. ఇంకా ఆవిడ చీరమై కొలికిందేమో అని కింద కొంగి చీర ఎత్తి పట్టుకున్నానండి. అంతే. ఎత్తారా అనుకోండి, ఆ విషయం పని కట్టుకొచ్చి మాతో చెప్పలేదు. కావాలని చేసినట్టు మీరు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు కదండి. బాబు, కాశీ విశ్వనాథ్ గారు జోకేస్తే నవ్వుతున్నాం అంతే తప్ప
మీరు ఇంకు బాటిల్ కావాలని పడేశారు, లేక యాక్సిడెంట్ గా పడిందో, లేకపోతే ఆ అమ్మాయితో మీకు సెటప్ ఉందని బిల్డప్ ఇస్తున్నారో మాకు తెలియదు కదా. మాకు తెలియాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, సౌందర్య చీర ఎత్తాక అటువైపు నుంచి రియాక్షన్ ఏమైనా చాచి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి